హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. గోంగూర పచ్చడి ఇలా చేసి పెట్టుకుంటే 10 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే భలే ఉంటుంది కదా! వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, అలానే దానితో పాటు ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే మరి చాలా అద్భుతంగా ఉంటుంది కదా! గోంగూరకి కొంచెం ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉంటారండి. అంత బావుంటుంది మరి టేస్ట్ అయితే. మనకి పచ్చడి ప్రిపరేషన్ టైం కూడా ఒక పావు గంటలోనే అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడనింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకొస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి పావు టీ స్పూన్‌లో సగం మెంతులు యాడ్ చేసుకోండి. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల పచ్చడి అనేది చిన్ని చేదొచ్చి చాలా బావుంటుంది టేస్టు. అలానే ఎన్నైతే మెంతులు తీసుకున్నారో అన్నే ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర, అలానే 1 ½ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకొని వీటిలోంచి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్‌లోనే ఉండాలి. ఇవి ఎంత దోరగా వేగితే పచ్చడి టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుంది. ఇవి ఒక 70% బాగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 9 వరకు ఎండుమిర్చి తీసుకున్నా. మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. అలానే ఈ పచ్చడి స్పైసీగా అయితేనే బావుంటుంది టేస్ట్ అనింది. కాబట్టి చూసి వేసుకోండి ఎండుమిర్చి అనింది. ఇలా ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్‌లోకి ఇంకొక 3 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. గోంగూర ఇక్కడ నేను పెద్దవి 2 కట్టల వరకు తీసుకున్నానండి. అలానే ఇది పుల్ల గోంగూర కాబట్టి దీనికి చింతపండు అనేది అవసరం లేదు. అదే మీరు నార్మల్ గోంగూర తీసుకున్నట్లయితే చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలా గోంగూరలో వేసి దాన్ని కూడా మగ్గించేసుకుంటే సరిపోతుంది. గోంగూర యాడ్ చేసిన తర్వాత స్టవ్ సిమ్‌లోనే ఉండాలండి. ఇలా దగ్గరుండి కలుపుకోవాలి. త్వరగానే మగ్గిపోతుందండి. ఒక 2, 3 నిమిషాలకి బాగా ఫ్రై అయిపోతుంది గోంగూర అనింది. దీన్ని ఇంకా మిక్సీ పట్టనవసరం లేదండి. ఇలాగే బావుంటుంది టేస్ట్. చూడండి చాలా దగ్గరగా అయిపోయింది కదా! ఇది మనకి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత మిక్సీ జార్‌లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు ఉన్నాయి కదండీ! వాటిని వేసుకొని టేస్ట్‌కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్‌లాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్‌ని ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలో యాడ్ చేసుకొని ఇంకొక 3 నిమిషాలు దగ్గరుండి అలా కలుపుకుంటా ఉండాలి. ఆ పౌడర్ అంతా గోంగూరకి పట్టేలాగా. చూసారు కదా! పెనానికి ఇలా సెపరేట్ అయిపోవాలి. ఇలా అయితే మనకి గోంగూర అనేది పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద పాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదు. తర్వాత దానిలోకి బాగా దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా దంచితే ఫ్లేవర్ అనేది బాగా దిగి పచ్చడికి బాగా పడుతుందండి. వెల్లుల్లి ఇలా బాగా వేగిపోయిన తర్వాత దానిలోకి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, అలానే పావు టీ స్పూన్‌లో సగం ఆవాలు, దానితో పాటే ఒక ఎండుమిర్చి, అలానే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ తాలింపుని ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరలో యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి నచ్చిందా మీకు ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.